లో నేను మాట్లాడడం జరిగింది. సో, మనము గౌరవించేది వాళ్ళ త్యాగానికి, వాళ్ళ ఆలోచనలు. ఇప్పుడు కూడలిలో ఉన్నటువంటి శిల్పాలు ఒక మహానుభావులై సమాజం గౌరవించదగ్గటువంటి వ్యక్తులై. సో, మన కాళ్ళు తీసుకెళ్ళి వాళ్ళ నెత్తి మీద పెట్టడం అనేది ఫోటోలో కోసం అది చాలా అంటే మన కుసంస్కృతి అంటారు. నా నా భాషలో. కరెక్ట్. కరెక్ట్. సో, కరెక్ట్. ఎందుకంటే ఇప్పుడు మన అంబేద్కర్ గారి త్యాగం గావచ్చు, లేకపోతే మన రాజీవ్ గాంధీ గావచ్చు, ఎవరైనప్పటికీ వాళ్ళందరి శిల్పాలు వాళ్ళు చేసిన గొప్పతనానికి, వాళ్ళ కాంట్రిబ్యూషన్‌కి ఈ దేశానికి ఇచ్చినటువంటి వాళ్ళు చేసినటువంటి త్యాగాలకి గుర్తింపు. సో, మనము ఫోటోల్లో కనబడడానికి మెట్లు నెత్తి వరకేసి, ఆ బొమ్మ ఇంపార్టెన్సే పోద్ది గదా! సో, ఆ బ్యూటీ ఆఫ్ ద స్కల్ప్చరే పోతది. కరెక్ట్. సో, ఒక శిల్పిగా నాకైతే చాలా అసహ్యంగా అనిపిస్తది. సో, అది నిజంగా ప్రభుత్వం దాన్ని నిర్మూలించాల. సో, మనము చాలా గౌరవించినట్టు ఒక పాదాలకు మనము ఫ్లవర్స్ ఏసుకుంటే, సో, మనం ఆ గొప్ప వ్యక్తిత్వానికి గౌరవించినట్టు. అవును. అవును. ఇప్పుడు వివేకానందుడి ఆయన ఆలోచనలు మన అందరికి కూడా వెలుగునిస్తున్నాయి. సో, ఆయన కాళ్ళని తీసుకెళ్ళి ఇంకెక్కడో పెట్టడం అనేది చాలా మన ఆలోచన ధోరణి పరిపక్వత తీసుకొచ్చి ఈ ఇంత అభివృద్ధి చెందుతున్నాం. అన్ని కోణాల్లో కూడా మనం అడాప్ట్ చేసుకుంటున్నాం టెక్నాలజీని అన్నిటిని. సో, కొంచెం ఆలోచనని కూడా మనం గౌరవించే విధంగా